ఫైనల్లీ కల్కి ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. దీనికి ఇంట్రడక్షన్స్ కూడా అవసరం లేదు. ఈ రేంజ్ లో ఉన్న స్టఫ్ ని, అందులోని డీటెయిల్స్ ని, మీరు గమనించిన హిడెన్ డీటెయిల్స్ ని బ్రేక్ డౌన్ వీడియోలో కంప్లీట్ గా కవర్ చేద్దాం. స్టార్టింగ్ టు ఎండ్ అన్ని మాట్లాడుకుందాం. పాయింట్ టు పాయింట్ గా కాకుండా ట్రైలర్ ఫ్లో లో డీటెయిల్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఒక్కొక్క డీటెయిల్ కి నాగశ్విన్ గారు మూవీకి ఎంత రీసెర్చ్ చేశారో తెలిసి షాక్ అయిపోతారు. ఈ భూమి మీద మొదటి నగరం, ఈ వరల్డ్ లో చివరి నగరం. రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ రాయ చెప్పిన ఈ డైలాగ్ కి మీనింగ్, మన హిందూ పురాణాస్ ప్రకారం ఈ వరల్డ్ లో మహాశివుడు మొదటిగా నిర్మించిన నగరం వారణాసి. ప్రపంచంలో ఎవరి మిత్స్ ప్రకారం వాళ్ళకి మొదటి సిటీ ఉంటుంది. బట్ హిందూయిజం ప్రకారం వారణాసి అంటే కాశీయే ఈ ప్రపంచంలో మొదటి నగరం. అండ్ స్టిల్ ఇప్పటికీ మనతో పాటు ఉన్న సిటీ. ప్రపంచంలో మొదటిదే కాదు, ప్రపంచంలో చివరి నగరం కూడా కాశీయే అని 2898 AD అంటే ఎగ్జాక్ట్ గా ఇప్పటికి 874 సంవత్సరాల ముందు ఫ్యూచర్ లో ప్రపంచమంతా అంతరించిపోయి మిగిలిన ఒకే ఒక్క సిటీ కాశీ. అలా జరుగుతుందని కాదు, నాగశ్విన్ గారు స్టోరీని అలా డిజైన్ చేసుకున్నారు. ప్రపంచంలో ఈ సిటీయే మిగిలింది కాబట్టి అన్ని భాషలకి సంబంధించిన వాళ్ళు ఈ కాశీ సిటీలోనే ఉంటున్నారు. దీనికి హింట్ మనకి బుజ్జి అండ్ భైరవ సిరీస్ లో ఇచ్చారు. భైరవ ఉండే సిటీలో మనకి ఇండియన్ లాంగ్వేజెస్ కాదు, అన్ని రకాల లాంగ్వేజెస్ లో బోర్డ్స్ కనిపిస్తాయి. కాశీ సిటీలోకి ఎవరో కొత్త వాళ్ళు వస్తున్నట్లున్నారు. ఆ వచ్చేటప్పుడు చూపించిన ఈ షాట్ లో ఇన్స్టాంట్ క్రమేట్ 500 యూనిట్స్ అని ఉంటుంది. క్రమేట్ అంటే చనిపోయిన వాళ్ళని దహనం చేయటం. కాశీ నగరం అంటేనే గుర్తొచ్చే వాటిల్లో ఇది కూడా ఉంటుంది. బట్ స్పెషల్ గా ఇన్స్టాంట్ అని కూడా ఉంది. దాన్ని బట్టి చూడొచ్చు ఇక్కడ ఎంత మంది చావులను చూస్తున్నారు, ఎంత మందిని దహనం చేస్తున్నారని. ఎందుకు చనిపోతున్నారనే డౌట్ కల్కి మూవీ గురించి ఏమీ తెలియని వాళ్ళకి వచ్చిండొచ్చు. బికాస్ ఇది 700 years తర్వాత ఫ్యూచర్ కాబట్టి ఆ టైం కి కలియుగం చివర్లో చెట్లు నీళ్లు లేని కరువులో ఉంటారు అక్కడ వాళ్ళంతా. అండ్ రాయ అంటాడు పైన వాటర్ ఉంటాయంట అని. బుజ్జి అండ్ భైరవ బ్రేక్ డౌన్ లో చెప్పిన డీటెయిల్స్ లో కాశీ మధ్యలో ఉన్న కాంప్లెక్స్ లో ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ ఫుడ్ ఇలా అన్ని దొరుకుతాయని చెప్పా కదా. కాంప్లెక్స్ లో మాత్రమే ఎందుకు దొరుకుతాయనే దానికి ఆన్సర్ ఈ డైలాగ్. భూమిని మొత్తం పీల్ చేస్తే అన్ని అక్కడే ఉంటాయి. ఈ కాశీ నగరంలో చుట్టుపక్కల మిగిలిన ప్రతిదీ తీసుకువెళ్లి ఆ కాంప్లెక్స్ లో పెట్టుకుని డబ్బులున్న వాళ్ళు మాత్రమే హ్యాపీగా బతుకుతున్నారు. కింద ఉన్న వాళ్ళు ఎలా అయిపోయినా పర్లేదు, చనిపోయినా పర్లేదని హ్యాపీగా బతుకుతున్నారు. అక్కడ జనం ఎప్పుడు చూడని పైనాపిల్ ని కూడా కాంప్లెక్స్ లోకి తీసుకువెళ్తున్నట్లు బుజ్జి అండ్ భైరవాలో చూపించారు కదా. ఈ కాంప్లెక్స్ గురించి, అందులో ఉండే జనాల గురించి ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి, తర్వాత మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ కాంప్లెక్స్ లోకి లీడర్ లా ఉన్నారు. ఇతను ఈ లోకంలో ఉన్నది కాంప్లెక్స్ ఒకటే, దేవుడు ఒకటే, సుప్రీం యస్కిన్ అంటాడు. కమల్ హాసన్ గారు వీళ్ళందరికీ హెడ్ అని చెప్పా కదా. బికాస్ బుజ్జి అండ్ భైరవాలో కనిపించిన ఈ కమల్ హాసన్ గారి స్టాచ్యూలో ఉన్న స్టిల్ నే ఇక్కడ ఉన్న వాళ్ళంతా చేస్తూ ఉంటారు. ఐ థింక్ మూవీలో కమల్ హాసన్ గారు చనిపోయారనే భ్రమలో ఉంటారేమో అంతా. సుప్రీం యస్కిన్ అనేది కమల్ హాసన్ గారి పేరేమో. కాంప్లెక్స్ ఒకటే, మనందరికీ దేవుడు కూడా ఆయనే అని చెప్తున్నారు. కలియుగం చివర్లో దైవాన్ని మర్చిపోయి రాక్షసుల్లా ఉంటారనే వాళ్ళు వీళ్ళేనే. దేవుడు లేడు, మేమే దేవుడు అని చెప్పుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఇసుకలో ఒక చిన్న పిల్లవాడు జారుకుంటూ వెళ్తాడు. అక్కడ కార్నర్ లో కనిపిస్తుంది ఒక టెంపుల్. సో ఆ చిన్న పిల్లవాడు రాయ. అక్కడ కనిపించిన టెంపుల్ లోకి వెళ్లే అశ్వత్థామని మీట్ అవుతాడు అనుకుంటా. ఆ టెంపుల్ లోకి వెళ్ళాక అశ్వత్థామ గురించి తెలుసుకున్నాక రాయ నీలాంటి వాళ్ళు ఎంతమందిని సేవ్ చేయొచ్చో తెలుసా అంటాడు. అప్పుడు అశ్వత్థామ ఇలా చెప్తాడు, నేను రక్షించాల్సిందే ఈ డైలాగ్ గుర్తుపెట్టుకోండి, దీనికి మీనింగ్ తర్వాత మీకే అర్థమవుతుంది. అండ్ ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు ఇతను కలిసి చెప్పిన ఒక డైలాగ్ పెట్టారు. 6000 సంవత్సరాల తర్వాత కనిపించింది, ఇప్పుడు మళ్ళీ ఆ పవర్ వచ్చిందంటే అని, ఇప్పుడు వెలుగు వచ్చే సమయం వచ్చేసిందని. వీళ్ళు మాట్లాడుతుంది దేని గురించో కాదు, కల్కి గురించి, కల్కి పుట్టుక గురించి. 6000 సంవత్సరాలని ఊరికే అనలేదు. విష్ణుమూర్తి 10 అవతారాల్లో పవర్ చూపించిన లాస్ట్ అవతారం ద్వాపర యుగంలో దేవకి మాతకు పుట్టిన శ్రీకృష్ణ. మన పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు పుట్టింది 3220 BC లో. అప్పటి నుంచి ప్రెసెంట్ 2024 కి అరౌండ్ 6000 years. ఆ 6000 years గురించే ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. 600 సంవత్సరాల ముందు చూసిన వెలుగు, అప్పుడు చూసిన పవర్ మళ్ళీ రాబోతుంది అని. ఇట్ మీన్స్ కలియుగంలో రావాల్సిన విష్ణుమూర్తి చివరి అవతారం కల్కి రాబోతున్నాడు, కల్కి పుట్టబోతున్నాడు. అండ్ ఈ షాట్ నుంచి చూస్తాం కల్కి మూవీ నుంచి ఇప్పటిదాకా మనకి చూపించని నేచర్ ని. ట్రైలర్ లో దీపికా పడుకోని గారి ఎంట్రీ ఒక్కసారిగా నన్ను షాక్ చేసింది. దీపికా గారు మూవీలో ప్రెగ్నెన్సీతో కనిపిస్తున్నారు. ఒక్క షాట్ తో అర్థమైపోయింది ప్రభాస్ గారు కల్కి భగవానుడు కాదని. ఎస్, మూవీలో ప్రభాస్ గారు ప్లే చేస్తుంది భైరవ రోల్ మాత్రమే. ఇన్ని రోజులు అంతా అనుకున్న కల్కి అవతారం ప్రభాస్ గారు కాదు. మన పురాణాల ప్రకారం కలియుగం చివర్లో శంబాలా అనే నగరంలో విష్ణు యాష అండ్ సుమతి అనే దంపతులకు పుడతారు కల్కి. ప్రభాస్ గారికి హీరోయిన్ అనుకున్న దీపికా గారిని, బట్ అంతకంటే పవర్ఫుల్ రోల్ ఇచ్చారు ఆమె. కల్కి భగవానుడి తల్లి రోల్ చేస్తున్నారు. అండ్ దీపికా గారు కూడా శంబాలాలోనే ఉంటారు. శంబాలా అంటే ఏదో కాదు, హిందూ పురాణాల్లోనే కాదు చాలా మతాల్లో కూడా ఈ శంబాలా అనే సిటీ ఉంటుంది. వాళ్ళ పురాణాల ప్రకారం శంబాలా ఒక చోటు ఉంటే, మన పురాణాల ప్రకారం శంబాలా పంజాబ్ ఆర్ హిమాచల్ ప్రదేశ్ లో ఉండేదని గెస్. బట్ ఇప్పటిదాకా శంబాలా అనే ప్లేస్ రియల్ గా ఉందా లేదా అనే దానికి ఆన్సర్ ఎవరికి దొరకలేదు. దీన్ని సీక్రెట్ ప్లేస్ గా కూడా పిలుస్తారు. కానీ కలియుగంలో కల్కి పుట్టింది ఈ శంబాలా సిటీలోనే. ఈ సిటీని మనకి ట్రైలర్ లో కూడా చూపించారు. నిజంగా శంబాలా నగరం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, స్వచ్ఛమైన ప్రజలు బతుకుతారు. అలాని ట్రైలర్ లో చూపించిన ఇదే శంబాలా సిటీ అంటే కాదు. ఇక్కడ బ్యూటిఫుల్ గా ఈ షాట్ లో చూపించిన ఈ ప్లేస్ కాంప్లెక్స్ లో. ఇక్కడ చూడొచ్చు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో కూడా వాటర్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా అర్థమవుతుంది. బట్ కాశీతో పాటు శంబాలా అనే సిటీ కూడా ఉంది. ఈ కాశీ వాళ్ళతో కాంప్లెక్స్ వాళ్ళతో సంబంధం లేకుండా వాళ్ళ వరకు వాళ్ళు హ్యాపీగా ఉంటారేమో. కాంప్లెక్స్
కాంప్లెక్స్ లో ఉండే వాళ్ళని రైడర్స్ అంటారు, ఈ శంబాలాలో ఉండే వాళ్ళని రెబల్స్ అంటారు. శంబాలా మార్నింగ్ వ్యూ ఇది, ట్రైలర్ లో ఎక్కువ నైట్ వ్యూ చూపించారు. అండ్ ఇక్కడే దీపికా గారిని అశ్వత్థామ చూస్తాడు. ప్రెగ్నెన్సీతో ఉంటారు దీపికా పడుకోండి. దీపిక కాదు కానీ ఈ క్యారెక్టర్ పేరు సుమతి కాబట్టి సుమతి అనే పిలుద్దాం. ఆ సుమతిని చూసి కల్కిని అనేది ఆమె అని అశ్వత్థామకి తెలిసి ఆమెను చూసి ఎమోషన్ తో కూడిన ఆశ్చర్యంలో ఉంటాడు. అండ్ అప్పుడు అశ్వత్థామ ఇలా అంటాడు, నువ్వు ఇప్పుడు కనేది మామూలు ప్రాణం కాదమ్మా అని. ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు అశ్వత్థామ తలదించుకుంటాడు. ఒక రకంగా సిగ్గుతో తలంచుకొని మాట్లాడుతున్నట్లు మాట్లాడతాడు. దీనికి కారణం అశ్వత్థామ చేసిన కర్మ. పాండవుల వంశం ఉండకూడదని పాండవుల కోడలు ఉత్తర గర్భంలో ఉన్న బిడ్డని చంపేయడానికి అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి గర్భంలో ఉన్న పిల్లోని చంపేస్తాడు. అప్పుడు అశ్వత్థామ చేసిన ఆ పాపానికి శ్రీకృష్ణుడు తన తలపైనున్న మణిని లాగేసుకొని జీవితాంతం మానని గాయాలతో ఇంతే బాధపడుతూ చావు లేకుండా బతుకని శపిస్తాడు. అందుకే అశ్వత్థామ ఇప్పటికీ ఆ గాయాలతోనే శాపాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అండ్ ఆయనకి శాప విముక్తి కలిగేది కలియుగంలోని కల్కి వల్లే. గర్భంలో ఉన్న పిల్లవాడిని చంపేయాలని మూర్ఖుల్లా చేసిన ఆ పని వల్లే ఆ శాపం రావటం. శాపం పెట్టిన శ్రీకృష్ణుడి మరో అవతారం కల్కి కడుపులో ఉండటం చూస్తుంటే అశ్వత్థామకి తను చేసిన పాపం గుర్తొచ్చి సుమతి వైపు ముఖం చూపించి కూడా మాట్లాడలేక తలదించుకొని మాట్లాడతాడు. మనకి మహాభారతంలోని ఒక షాట్ ని కూడా చూపించారు. అశ్వత్థామ బాధపడుతున్నట్లు. అప్పుడు పడ్డ బాధే ఇప్పుడు రిపీట్ అవుతుంది. బట్ ఈసారి ఆ పాపాన్ని కడిగేసుకునే అవకాశం వచ్చింది. సుమతి కనే ప్రాణాన్ని కాపాడుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడు చెప్పింది తెలిసాక ఈ రెండు క్యారెక్టర్స్ ని నాగశ్విన్ గారు ఎంత బ్రిలియంట్ గా రాసుకున్నారో అనిపిస్తుంది కదా. తర్వాత ఈ షాట్ లో చూపించిన ఇతన్ని కూడా గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. అండ్ మన రెబల్ స్టార్ దర్శనం. పొద్దున్నే ఫైట్ ఏంటి బుజ్జి, మంచి కల్లో ఉన్నాను, మనం కాంప్లెక్స్ లో ఉన్నాం అంటాడు. భైరవ కల్లో కూడా కాంప్లెక్స్ గురించి ఆలోచిస్తున్నాడంటే అర్థం చేసుకోవచ్చు భైరవకి కాంప్లెక్స్ లోకి వెళ్ళటం ఎంత పెద్ద డ్రీమ్ అని. బట్ ఆల్రెడీ చెప్పాను కదా, కాంప్లెక్స్ లోకి వెళ్ళాలంటే 1 మిలియన్ యూనిట్స్ ఉండాలి. ఆ నెక్స్ట్ డైలాగే భైరవతో పాటు ఉన్న ఒక అతను అంటాడు, 1 మిలియన్ యూనిట్స్ ఉన్నాయా నీ దగ్గర. బౌంటీస్ చేస్తూ 1 మిలియన్ యూనిట్స్ ని సాధించడం, కాంప్లెక్స్ కి మెంబర్షిప్ తీసుకొని కాంప్లెక్స్ లోకి వెళ్ళటం భైరవ గోల్. ఈ షాట్ లో మనకి చూపించిన కాంప్లెక్స్ లో హార్స్ పై ఇద్దరు వెళ్తూ ఉంటారు కదా, అది ఎవరో కాదు, ఖచ్చితంగా ప్రభాస్ గారు. ఆ డ్రీమ్ లో హార్స్ నడుపుతున్నాడా, నిజంగానే కాంప్లెక్స్ లోకి వెళ్తున్నాడా అనేది మూవీలో చూడాలి. అలాంటి ఎంతో మందికి నువ్వు అక్కడ హీరో తెలుసా అని అంటాడు. మరి ఇతను భైరవ ఉండే కాశీలోనే కొంచెం దూరం నుంచి వచ్చాడా లేదా శంబాలా నుంచి వచ్చాడా తెలియదు. అండ్ ఈ షాట్ లో భైరవ ముగ్గురులా కనిపిస్తాడు. అలా కనిపించడానికి రీజన్ బుజ్జి అండ్ భైరవ సిరీస్ లో భైరవానే కాసేపు ఆడిచ్చిన ఒక పిల్లోని పట్టుకుంటాడు కదా, ఆ అబ్బాయి ఏదైతే వాడి గెటప్స్ మార్చుకొని కనిపించారో దాన్ని భైరవ తీసేసుకుంటాడు. అండ్ బుజ్జి కూడా ఈ పిల్లోడు ఒక కొత్త ఆటోమేటిక్ హోలోగ్రామ్ టెక్నాలజీని తయారు చేసినట్లున్నాడు అని అంటుంది. ఆ పిల్లోడి దగ్గర నుంచి భైరవ తీసేసుకుంటాడు కాబట్టి దాన్ని యూజ్ చేసే భైరవ యానిమేషన్ సిరీస్ లో చూపించినట్లు ఇలా ముగ్గురులా కనిపిస్తాడు. హోలోగ్రామ్ టెక్నాలజీ భైరవకి తన ప్రాణాలని సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదలా అనేది తర్వాత చెప్తాను. ఆ నెక్స్ట్ దిశా పటాని గారు కనిపిస్తారు. మేబీ మూవీలో హీరోయిన్ ఆమె అనుకుంటా, బట్ ఆమెది వన్ సైడ్ లవ్ లా అనిపిస్తుంది. భైరవాన్ అంటుంది, అబద్ధం నీకు నువ్వంటేనే ఇష్టం భైరవ అని. ఆ డైలాగ్ కి మీనింగ్ ఆ నెక్స్ట్ భైరవాని చెప్తాడు. ప్రపంచంలో ఒకటే ఒక సైడ్, నీ సైడ్. వాళ్ళ సైడ్ వీళ్ళ సైడ్ ఆలోచించడం కాదు, ఎప్పుడు నీ సైడే ఆలోచించుకోవాలని. భైరవ కంప్లీట్ గా సెల్ఫిష్ గా మూవీలో ఉంటాడు అనుకుంటా. తనకు ఉపయోగం అయితేనే, తనకి అవసరమైతేనే తన కోసమే ఏదైనా చేసేటట్టు. అండ్ ట్రైలర్ మధ్యలో చూపించిన ఈ ఒక్క సీన్ తో భైరవకు వచ్చిన ఈ 5 స్టార్ బౌంటీతో స్టోరీ టర్న్ అయిపోతుంది. ఎన్నో బౌంటీస్ ఒక కార్ తో చేసి డబ్బులు సేవ్ చేసుకొని కాంప్లెక్స్ కి వెళ్లాలనుకునే భైరవకి ఒకే ఒక్క 5 స్టార్ బౌంటీతో 1 మిలియన్ యూనిట్స్ వచ్చేస్తాయి. ఆ బౌంటీలో ఉన్న డీటెయిల్స్ చూస్తే ఇక్కడ బౌంటీ వేసిన వారి లొకేషన్ కూడా ఉంటుంది. ఆఫ్ సెక్టార్ లో వాళ్ళు ఉన్నారని, అంటే కాశీ బయట. అండ్ ఇక్కడ వాళ్ళ గురించి ఇచ్చిన డీటెయిల్స్ చూస్తే 2886 ఇయర్ నుంచి, అంటే 12 సంవత్సరాల నుంచి కాంప్లెక్స్ ల్యాబ్ లో ఉన్న ఒక పార్టిసిపెంట్ తను ప్రెసెంట్ 15 మంత్స్ ప్రెగ్నెన్సీతో ఉంది. తను ల్యాబ్ లో చాలా ముఖ్యమైన వ్యక్తి. తనని పట్టుకొచ్చిన వాళ్ళకి 1 మిలియన్ యూనిట్స్ అని బౌంటీ వేస్తారు. బౌంటీ వేసింది ఎవరి మీదో కాదు, సుమతి మీద. ఇక్కడ నేమ్ కూడా చూడొచ్చు, సుమన్ ఉంటుంది. పక్కన 85 కూడా ఉంటుంది. 85 అంటే కాంప్లెక్స్ ల్యాబ్ లో తన నెంబర్ అనుకుంటా. శంబాలా నుంచి 2886 ఇయర్ లో దీపికా గారిని కాంప్లెక్స్ లో బలవంతంగా తీసుకొచ్చుంటారు. బికాస్ ఆడవాళ్ళ మీద వాళ్ళు ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండొచ్చు. మనకి గ్లిమ్స్ లో చూపిస్తారు కదా, అక్కడ నుంచి దీపికా గారు ఎలా తప్పించుకున్నారు. మళ్ళీ శంబాలా వెళ్తుంటే కాంప్లెక్స్ వాళ్ళు తనని పట్టుకోవడానికి బౌంటీ వేస్తారు. వాళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్ ని చూస్తే కడుపు దగ్గర ఏదో కనిపిస్తుంది. మేబీ అది ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ అయి ఉండొచ్చు. కానీ వాళ్ళు చాలా మంది అమ్మాయిల్ని తీసుకొస్తారు. వాళ్ళల్లో ఒక్క అమ్మాయి తప్పించుకుంటే వాళ్ళు చేసే ప్రెగ్నెన్సీ ఎక్స్పెరిమెంట్ కి ఆ ఒక్క అమ్మాయి కోసం 1 మిలియన్ బౌంటీ వేయాల్సిన అవసరం లేదు. ఎక్స్పెరిమెంట్ కే కాదు, వాళ్ళకి సుమతి ఇంకా దేనికోసమో కావాలి. దేనికోసమో కాదు, సుమతి కడుపులో పుట్టింది కల్కి భగవానుడే, ఒక సేవియర్ రాబోతున్నాడని కాంప్లెక్స్ లో ఉన్న వాళ్ళకి కూడా తెలిసిపోయింది. అశ్వత్థామ గాడ్ కాబట్టి తనకు తెలిసింది, వీళ్ళకెలా తెలిసిందంటారా? ఇందాక ఇతన్ని గుర్తు పెట్టుకోమని చెప్పా కదా, ఇతను ఆస్ట్రాలజర్ అనుకుంటా. కల్కి రాబోతున్నాడని తెలిసిన తర్వాత షాక్ అవుతున్న షాట్ అనుకుంటే, అనుకోవటం కాదు, ఇందాక చెప్పా కదా, మళ్ళీ ఆ పవర్ వచ్చిందంటే అనే ఇతను మాట అంటున్నప్పుడు పక్కనే ఇతను కూడా కనిపిస్తాడు. సో ఇతని వల్ల సుమతి కడుపులో ఉన్నది అందరినీ కాపాడడానికి, మనల్ని నాశనం చేయడానికి వచ్చిన సేవియరే అని వీళ్ళకి తెలుస్తుంది. తనని తన కడుపులో ఉన్న వాళ్ళని చంపేయడానికి ఏకంగా 1 మిలియన్ బౌంటీ వేస్తారు. కడుపులో ఉన్న పిల్లోని చంపేయాలని బౌంటీ
బౌంటీ వేస్తే బాగోదు కదా. తనపై ఒక ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ చేయాలి, ల్యాబ్ లో ఒక పర్సన్ తప్పించేసుకుందన్నట్లు బౌంటీ వేశారు. అండ్ ఇక్కడ నుంచి 2 ఫైట్ సీక్వెన్స్ ని చూపించారు. బౌంటీ వచ్చిన భైరవ పట్టుకునేది సుమతినని, ఆవిడ్ని కాపాడేది అశ్వత్థాముడని తెలియదు కదా. ఒక్క బౌంటీతో డైరెక్ట్ గా కాంప్లెక్స్ లోకి వెళ్ళొచ్చు కాబట్టి భైరవకి ఏ ఆలోచన ఉండదు ఈ బౌంటీ కంప్లీట్ చేయడం తప్ప. హాఫ్ సెక్టర్ లో సుమతి ఉన్న లొకేషన్ కి భైరవ వచ్చాడు. సుమతిని మీట్ కూడా అవుతాడు, బట్ సుమతిని టచ్ కూడా చేయలేదు, బికాస్ అక్కడ ఉంది అశ్వత్థామ. అశ్వత్థామ పవర్ తనొక గాడ్ అని, తను ఇమ్మోర్టల్ అని భైరవకి తెలియదు కదా. ఆయనతో ఫైట్ చేయడానికి కూడా రెడీ అయిపోతాడు. అండ్ చెప్పడం మర్చిపోయాను, లాస్ట్ అశ్వత్థామ వీడియోలో కూడా అశ్వత్థామ ఫైట్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాను, బట్ క్లియర్ గా క్లారిటీ రాలేదు. బట్ ఈసారి అర్థమైపోయింది, ద్వాపర యుగంలో మనుషులు యావరేజ్ గా 12 to 10 feet హైట్ ఉంటారు. అశ్వత్థామ కూడా ద్వాపర యుగానికి సంబంధించిన వ్యక్తి కావడంతో ఆయన హైట్ కూడా 12 to 10 feet ఉంటుంది. కలియుగంలోని మనకి ద్వాపర యుగంలోని ఆయనకి హైట్ డిఫరెన్స్ ని చాలా షార్ట్ లో గమనించవచ్చు. అంత హైట్ అండ్ అంత పవర్ఫుల్ అశ్వత్థామ భైరవాని కింద మీద వేసి కొడతాడు. ఇక్కడ సుమతితో మాట్లాడుతున్నప్పుడు భుజంపై చేయి వేసి ఎక్కడికో విసిరేస్తాడు. అశ్వత్థామ హ్యాండ్ కి చైన్ వేయటం, కోపంతో నేలపై కొట్టడం, భైరవాని గాల్లో 3 గోడల్ని పగలగొట్టుకుంటూ తీసుకువెళ్తాం. భైరవానే కాదు కొంతమంది రైడర్స్ ని కూడా కొడతాడు అశ్వత్థామ. అండ్ ఒక షాట్ లో ఎంతో స్పీడ్ లో వచ్చిన భైరవ కార్ ని జస్ట్ కాళ్ళతో ఆపేస్తాడు. అశ్వత్థామ పవర్ భైరవకి అర్థమై ఉంటుంది. తనని అశ్వత్థామ నుంచి సేవ్ చేసుకోవడానికి హోలోగ్రామ్ టెక్నాలజీని యూజ్ చేసి ఉంటాడు. ఇలా ముగ్గురులా కనిపించి అశ్వత్థామని కన్ఫ్యూజ్ చేసి తన నుంచి తప్పించుకొని ఉంటాడు భైరవ. అక్కడ నుంచి భైరవ తప్పించుకున్నాక రైడర్స్ వచ్చి భైరవాని చుట్టుముడతారు. కాంప్లెక్స్ చీఫ్ కూడా భైరవతో మాట్లాడతాడు, నాకు ఆ అమ్మాయి కావాలని. అశ్వత్థామ నుంచి తప్పించుకొని వచ్చిన భైరవ ఇలా చెప్తాడు, అమ్మాయిని నేను ఒక్కనే తీసుకొస్తానని. అంత షూరా ఎలా చెప్తున్నావు అంటే రికార్డ్స్ చూసుకో, ఇప్పటిదాకా ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదని చెప్తాడు భైరవ. అశ్వత్థామ భైరవ కార్ ని కూడా డామేజ్ చేసినట్లున్నాడు. ఫైట్ తర్వాత భైరవ కార్ ని రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. ఎలా అయితే ఏమి సుమతిని పట్టుకోవడానికి వచ్చిన రైడర్స్ అండ్ బౌంటీ కంప్లీట్ చేద్దామని కసితో వచ్చిన భైరవ నుంచి సుమతిని కాపాడి అశ్వత్థామ శంబాలాకి సేఫ్ గా తీసుకెళ్ళినట్టున్నాడు. మనకి నైట్ టైం చూపించిన వార్ సీక్వెన్స్ అంతా కాంప్లెక్స్ రైడర్స్ కి అండ్ శంబాలాలో ఉన్న వాళ్ళకి జరిగే వార్. ఈ బ్లూ లైటింగ్ తో ఫైట్ చేస్తున్న వాళ్ళంతా రెబల్స్, హెడ్ ఫైరింగ్ చేస్తున్న వాళ్ళంతా రైడర్స్. మనకి లాస్ట్ గ్లిమ్స్ లో రైడర్స్ ఈ రెబల్స్ పై అటాక్ చేయడం చూపిస్తారు. చాలా మందిని చంపేసినట్లు కూడా చూపిస్తారు. అదే షాట్ మళ్ళీ ఇక్కడ కూడా కనిపిస్తుంది, చాలా మందిని చంపేస్తారు. బికాస్ ఒక్క సుమతి కోసం, సుమతి కడుపులో ఉన్న కల్కి కోసం. ఇక్కడ అశ్వత్థామ భైరవకి మళ్ళీ ఫైట్ జరుగుతుంది. అండ్ ఈ షాట్ లో కనిపించిన ఈమె మనకి బుజ్జి అండ్ భైరవలో ఇతనితో పాటు ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఇద్దరు ఒకటి, తను కూడా శంబాలలో పర్సన్. సో మూవీ దేని గురించి ఎలా ఉండబోతుందని అర్థమైంది కదా. ప్రపంచం అంతా అంతమైపోయి కాశీ ఒకటే మిగిలిన ఆ టైం కి కూడా కింద నుంచి అంతా కాంప్లెక్స్ కి తీసుకువెళ్లి డబ్బులున్న వాళ్ళే అక్కడ హ్యాపీగా బతుకుతున్నారు. అక్రమాల నుంచి జనాన్ని సేవ్ చేసే సేవియర్ కల్కి భగవానుడు వాళ్ళ ల్యాబ్ లో ఒక వ్యక్తి కడుపులోనే పుడుతున్నారని తెలిసాక తనని అంతం చేయడానికి రైడర్స్, కాపాడుకోవడానికి శంబాలలోని రెబల్స్, వీళ్ళ మధ్య జరిగే వారే కల్కి 2898 AD. ఇలా స్టోరీ ఉండబోతుందని నాగశ్విన్ గారు ట్రైలర్ లో చూపించారు. బట్ నాగశ్విన్ గారు మనతో ఒక మైండ్ గేమ్ ఆడే ఛాన్స్ కూడా ఉంది. అంటే స్టోరీలో ఏం మార్పు ఉండదు, ఇప్పుడు చెప్పిన డీటెయిల్స్ కూడా సేమ్. బట్ హూ ఈస్ కల్కి, వేర్ ఈస్ కల్కి? మూవీ టైటిలే కల్కి. అలాంటప్పుడు మూవీలో ప్రభాస్ గారు కాకపోతే దానికి అర్థమేముంటుంది? ట్రైలర్ లో చూపించిన విధానం ప్రకారం కల్కి ఇంకా పుట్టలేదని దీపికా గారి కడుపులోనే ఉన్నట్లు చూపించారు. కానీ హీరో ప్రభాస్ గారు కాబట్టి కాసేపు ప్రభాస్ గారినే కల్కి అనుకున్నాం. దీనికంటే ముందుగా ఇంకొక ట్రైలర్ లీక్ అయింది, అందులో మృణాల్ ఠాకూర్ గారు కూడా కనిపించారంట. దీపికా గారిని కాసేపు సుమతి కాదనుకుందాం, ఆవిడే సుమతి అని, తన కడుపులో ఉన్నది కల్కి అని మనల్ని నమ్మించి ప్రభాస్ గారే కల్కి అనే ట్విస్ట్ పెడతారు. ఒకవేళ ఈ ట్విస్టే ఉంటే లీక్ అయిన వీడియోలో మృణాల్ ఠాకూర్ గారు చనిపోతారంట. పురాణాస్ లో కల్కిని కనేసిన తర్వాత సుమతి చనిపోతుందని ఉంది. సో సుమతి మృణాల్ ఠాకూరేనా? అదే పురాణాస్ లో కల్కిని పరశురాముడు పెంచి తనని కంప్లీట్ గా ట్రైన్ చేసి పెడతాడు. మృణాల్ ఠాకూర్ కి పుట్టిన కల్కి అయి భైరవ అయినప్పుడు మరి కల్కిని పెంచిన, కల్కిని ట్రైన్ చేసిన పరశురాముడు ఎవరు? మనకి ఎక్కడా కూడా చూపిలేదు కదా. ఇవన్నీ కాదు, దీపికానే సుమతి. ప్రభాస్ గారే భైరవ అనుకున్నాం. భైరవ కూడా శంబలా నగరానికి చెందినవాడేనా? సుమతి కనబోయే కల్కి తండ్రి భైరవానేనా? థియేటర్ లో నాగశ్విన్ గారు ఏదో రకమైన బ్లాస్ట్ పేల్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కల్కి భైరవ కాదని మనల్ని నమ్మిస్తున్నారా? నిజంగానే కల్కి ఇంకొకరా? అలాంటప్పుడు భైరవకి మూవీలో ఇంపార్టెన్స్ ఏంటి? దీపిక కడుపులో ఉన్నది కల్కి కానప్పుడు అసలు రైడర్స్ కి, రెబల్స్ కి జరిగే వార్ దేనికోసం? ఒకవేళ ట్రైలర్ తో నిజంగానే నాగశ్విన్ గారు ఏదైనా గేమ్ ఆడితే ఇన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మూవీలోనే చూడాలి. ఈ కల్కి, భైరవ, సుమతి, శంబలా కాంప్లెక్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన కమల్ హాసన్ గారి రోల్ ఇంకొక ఎత్తు. ఈ రేంజ్ లుక్ లో ఆయన క్యారెక్టర్ ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హూ ఈజ్ సుప్రీం ఎస్కిన్ అనేది కూడా మూవీ చూస్తేనే క్లియర్ గా తెలుస్తుంది. ఈ క్యారెక్టర్ పైన కూడా చాలా గెసెస్ ఉన్నాయి, బట్ అవన్నీ ఇప్పుడు డిస్కస్ చేయకూడదు, టైం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. నాగశ్విన్ గారు కమల్ హాసన్ గారిని మూవీలో తీసుకోవడమే కాదు, ఆయన ఎలాంటి రోల్ చేయగలడో అలాంటి రోల్ ఇచ్చి కమల్ హాసన్ గారి చేతే నేను ఎప్పుడు చేయని రోల్ కల్కిలో చేస్తున్నానని చెప్పించేలా చేశారు. నాగశ్విన్ గారు ఎంత రీసెర్చ్ చేసుంటే, ఎంత ఆలోచించుంటే మన మైథాలజీతో ఇలాంటి సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ తీస్తారు చెప్పండి. నిజంగా మీ ఐడియాలజీకి ఇంత కష్టపడి మూవీని ఫైనల్ గా మా ముందుకు తీసుకొస్తున్న మీ డెడికేషన్ కి
హ్యాట్స్ ఆఫ్ నాగేశ్వన్ గారు. మన తెలుగులో 700 crores బడ్జెట్ పెట్టి తీస్తున్న కల్కి మూవీ దేని గురించి అని ఇప్పటికీ నార్మల్ ఆడియన్స్ దగ్గరికి రీచ్ అవ్వలేదు. మూవీ పై సరైన హైప్ క్రియేట్ అవ్వలేదు. ట్రైలర్ తో వచ్చేస్తుంది అనుకోండి, బట్ మూవీ టీమ్ తో పాటు ఈ వీడియో చూస్తున్న మూవీ లవర్స్ కూడా మీ సర్కిల్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేసి కల్కి మూవీ దేని గురించి అని 27th లోపు ప్రతి కామన్ ఆడియన్స్ కి కూడా తెలిసేలా చేయండి. నా వీడియోకి వ్యూస్ కోసం అడగట్లేదు, మీకు నచ్చిన కల్కి గురించి డీటెయిల్ గా చెప్పిన ఏ వీడియో అయినా షేర్ చేయండి. మన తెలుగు సినిమా స్థాయిని పెంచే కల్కి గురించి ఎవరికో కాదు, ముందు మన వాళ్ళకి క్లియర్ గా తెలియాలి. వీడియోలో చెప్పిన డీటెయిల్స్ మీకు ఏ మాత్రం ఇంప్రెసివ్ గా ఉన్నా మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి. మీ లైక్స్ తోనే మీకు ఎంత నచ్చిందో తెలుసుకుంటాను. ఛానల్ ఓపెన్ చేసి ఒకసారి కంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. మిమ్మల్ని ప్రతిరోజు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. దట్స్ ద వీడియో గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.